ముందుగా ఒక చిన్న మనవి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయడం లేదు, ఎవరిని తప్పు పట్టడం కోసం కూడా కాదు. నేటి సమాజంలో కొందరి జీవితాల్లో కనిపిస్తున్న కొన్ని వాస్తవ పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేటి సమాజంలో ఒక భర్తకి మంచి భార్య దొరకకపోతే అతని జీవితం ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. ఎందుకంటే ఒక పురుషుడు తన బాధను బయటకు చెప్పడు. తన గుండెల్లో ఎంత బాధ ఉన్నా ముఖంపై ఒక నవ్వు పెట్టుకొని జీవిస్తాడు. ఒక మనిషి జీవితంలో భార్య అనేది కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదు. ఆమె అతని స్నేహితురాలు, అతని ధైర్యం, అతని నమ్మకం, అతని మానసిక బలం. ప్రపంచం మొత్తం అతన్ని వ్యతిరేకించినా కూడా భార్య తన పక్కన ఉంటే అతను ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలడు. కానీ అదే జీవితంలో భార్య ప్రేమ, గౌరవం, అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆ భర్త జీవితం బయటకు కనిపించినంత సులభంగా ఉండదు. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కుటుంబం కోసం కష్టపడేది చాలామంది భర్తలే. ఎండలోనైనా వానలోనైనా ఒత్తిడిలోనైనా పనిచేస్తూ ఉంటారు. తమ కలల్ని కూడా చాలాసార్లు పక్కన పెట్టి కుటుంబ భవిష్యత్తు కోసం శ్రమిస్తారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన కష్టాన్ని గుర్తించే ఒక్క వ్యక్తి కూడా లేకపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. భర్తకి ఎప్పుడూ డబ్బు మాత్రమే అవసరం కాదు, అతనికి ప్రేమ కావాలి, గౌరవం కావాలి, తాను బాధలో ఉన్నప్పుడు ఓదార్చే వ్యక్తి కావాలి, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పే మనసు కావాలి. కానీ అలాంటి తోడు దొరకకపోతే అతను నెమ్మదిగా మానసికంగా కుంగిపోతాడు. చాలామంది అనుకుంటారు పురుషులు ఏడవరని, కానీ నిజానికి పురుషులు కూడా ఏడుస్తారు. కాకపోతే వారి కన్నీళ్లు అందరికీ కనిపించవు. రాత్రుల్లో అందరూ నిద్రపోయాక ఒంటరిగా కూర్చొని తమ బాధను తామే భరిస్తుంటారు. ఎందుకంటే సమాజం వారికి బాధపడే హక్కు కూడా ఇవ్వలేదు. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అవమానాలు, అనుమానాలు ఉంటే ఒక భర్త మానసిక ప్రశాంతతను కోల్పోతాడు. ఉద్యోగంలో దృష్టి పెట్టలేడు. జీవితంపై ఆసక్తి తగ్గిపోతుంది. కొందరు డిప్రెషన్కి కూడా గురవుతారు. ఒక మనిషికి బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా కూడా ఇంట్లో ప్రశాంతత ఉంటే అతను అన్ని కష్టాలను అధిగమించగలడు. కానీ బయట ప్రపంచం మొత్తం తనకు అనుకూలంగా ఉన్నా ఇంట్లోనే ప్రశాంతత లేకపోతే అతని లోపల నుండి మనసు విరిగిపోతుంది. చాలామంది భర్తలు తమ కలలను త్యాగం చేస్తారు, తమ కోరికలను పక్కన పెడతారు, కుటుంబ సంతోషం కోసం తమ సంతోషాన్ని కూడా వదులుకుంటారు, పిల్లల భవిష్యత్తు కోసం రాత్రింబవళ్ళు కష్టపడతారు. కానీ కొన్ని సందర్భాల్లో వారి త్యాగాలకు సరైన గుర్తింపే దొరకదు. ఒక మంచి భార్య తన భర్త జీవితంలోకి వస్తే అతని జీవితం ఎలా మారిపోతుంది? ఆమె అతని బలం అవుతుంది, అతను పడిపోయినప్పుడు లేపే చేయి అవుతుంది, అతను నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పే స్వరం అవుతుంది, అతను ఓడిపోయినప్పుడు నువ్వు చేయగలవు అని నమ్మకం ఇచ్చే వ్యక్తి అవుతుంది. అదే అర్థం చేసుకునే మనసు లేకపోతే, ప్రేమ లేకపోతే, గౌరవం లేకపోతే భర్త జీవితం బయటకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం ఎంత కఠినంగా ఉంటాడో తెలుసా మీకు? అతని జీవితం ఒక ఒంటరి ప్రయాణంలాగా మారిపోతుంది. ఒక భర్తకి ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నా కూడా అతని పక్కన తను నమ్మే భార్య ఉంటే ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలడు. కానీ ప్రపంచం మొత్తం తనకు తోడుగా ఉన్నా ఇంట్లో తన మనసును అర్థం చేసుకునే వ్యక్తి లేకపోతే జీవితం ఒంటరి ప్రయాణంగా మారిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు అందం, డబ్బు, హోదా మాత్రమే కాకుండా మనసును కూడా చూడాలి. ఎందుకంటే అందం కొంతకాలం మాత్రమే ఉంటుంది, డబ్బు వస్తూ పోతూ ఉంటుంది. కానీ అర్థం చేసుకునే మనసు, ప్రేమించే హృదయం జీవితాంతం తోడుగా ఉంటాయి. చివరగా ఒక మాట, ఒక మనిషి జీవితంలో అతిపెద్ద అదృష్టం డబ్బు కాదు, హోదా కాదు, సంపద కూడా కాదు, తన బాధను చెప్పకుండానే అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరకడం. ఎందుకంటే ప్రేమతో నిండిన ఇల్లు స్వర్గం లాంటిది. ప్రేమ, గౌరవం లేని ఇల్లు ఎంత పెద్దదైనా మనసుకు జైలు లాంటిదే. ఈ విషయం నేను కొందరి భర్తల గురించి, కొందరి భార్యల గురించి, జీవితంలో ఈనాడు సమాజంలో జరుగుతున్న వాస్తవికతను నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు. ధన్యవాదాలు. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.